ఏదైతే గౌరవ సభ్యులు కూడా అడిగినటువంటి ప్రశ్నకు కాకుండా అడిగిన ప్రశ్నకి సంబంధం లేనటువంటి ప్రశ్న దయవుంచి ఎవరైతే గౌరవ సీనియర్ సభ్యులు ఉన్నారో మంత్రి వాళ్ళు కూడా ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అడిగినటువంటి మంత్రి గారు మీ నా సూచన ఏంటంటే మీకు క్వశ్చన్ లో ఏమైతే ఉందో అదే అంతే 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 ఆయన క్వశ్చన్ ఆయన క్వశ్చన్ కి సంబంధం అందరికంతే కాదు అందరికంతే నేను అడగ ఆయన క్వశ్చన్ కి సంబంధం లేనిటువంటి మాట్లాడారు అధ్యక్ష. ఇది క్వశ్చన్ ఎవరు ఆయన 3 క్వశ్చన్లు వేశారు. ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్లో లేదు అధ్యక్ష. లేదు ఇక్కడ ఏదైతే నగరి చెప్పండి ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఎప్పటిలాగా పూర్తి చేస్తారన్నారు. అంటే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇతర ఎత్తిపోతల పథకాలకి తేడా తెలియలేదు అధ్యక్ష. దయవుంచి కొంచెం స్టడీ చేసుకుని క్వశ్చన్ ఎవరికి రావాలని అడుగుతున్నాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఓకే అంటే మాట్లాడుతున్నారు. దేనికి అధ్యక్ష ఇది మీకు టైం ఇచ్చాను నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన మీరు అలౌ చేస్తే ఓకే లేదని మీరు మాట్లాడండి. అధ్యక్ష ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు కూడా రెండింటిలో కూడా రాయలసీమ అధ్యక్ష 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 మంత్రి గారు టెక్నికల్ సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది తర్వాత దీనికి సమాధానం చెప్తాము పంపిస్తామంటే సరిపోద్ది. దానికి అభ్యంతరం లేదే రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా చెప్పండి. అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో కూడా ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నారు. అది నాకు కావాల్సింది ఆ రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు లోపల ప్రారంభిస్తారు ఎప్పుడు? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు జగన్మోహన్ వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, వచ్చి వినండి మరి నేను చెప్తానండి చెప్తాను. నేను చెప్పకపోతే తప్ప అది బొబ్బు చెప్తారుగా. ఆయన వచ్చి తిరుమల వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా ఏదైనా ఆ ఇంట్రెస్ట్ తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేయాలి. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది మంత్రి గారు